సంధ్యా థియేటర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలు చెప్పారని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అందులో వ్యక్తిత్వ హననం ఏముందని ప్రశ్నించారు. మానవత్వంతో ఆలోచిస్తే రేవతి మన సొంత సోదరి అయితే బాధ ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఓ యాక్టర్గా అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. పుష్పలో స్మగ్లింగ్ మాత్రమే ఉందన్నారు. ఒక అధికారి ఉన్న స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పోయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారని ఎంపీ ప్రశ్నించారు. ఇలా క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు. క్యారెక్టర్ మళ్ళీ చనిపోయిన రేవతమ్మ గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు రేవతమ్మని మళ్ళీ ఎవరు బతికిస్తారు? ఎవరు తీసుకొస్తారు? ఆమె గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. నీకేంది, రేపు మంచిగా మళ్ళీ 2 సినిమాలు తీస్తావు, నీ క్యారెక్టర్ నువ్వు మళ్ళీ నీ బిజీలో నువ్వు ఉంటావు. ఇలా మీరు క్యారెక్టర్ అంటున్నారు కదా, మీ క్యారెక్టర్ మీరు యాజ్ ఎ యాక్టర్గా మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇలా ఫిలిం అందరు చాలామంది, నేను ఫిలిం గురించి కూడా చాలామంది చర్చిస్తున్నారు. ఫిలింలో పుష్పలో ఏముంది? స్మగ్లింగ్ ఉంది. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంతేకాదు, నాకు ఇప్పుడే డిస్కషన్ చేస్తుంటే చెప్తున్నారు, ఒక ఆఫీసరు స్విమ్మింగ్ పూల్లో ఉంటే మీరు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోనే మీరు టాయిలెట్ చేస్తున్నారు అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏం మెసేజ్